నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణంలోని గొల్లగూడెంలో తన గడ్డివాంలో గింజలు తింటుందని కర్రతో కొట్టి కోడికాలు విరగ్గొట్టిన రాకేష్ అనే వ్యక్తి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన గంగమ్మ పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా రాకేష్కు శిక్ష పడాల్సిందేనంటూ పట్టుబడిన గంగమ్మ. మా ఇల్లు ఇంకా పెళ్లి వాటి పడిలు వాడుకున్నాం. మా ఇల్లు బయట గడ్డి వేస్తారు. ఆ గడ్డి బయట కాడిపోయి గడ్డి బయట గడ్డి వేస్తే గడ్డిగా ఉంటుంది. ఆ అవసరం కట్టి తీసుకొని అట్లే కూడ పట్టుకోండి. ఇప్పుడు ఆడి తీసుకొచ్చిన నేను చూడకుండా ఏమో మరి ఏమో వచ్చిందో ఆ చూడండి. వాడిని మేము ఎట్లా అంటాం, పండ్ల తోడు మేము ఇద్దరం ఆడనే ఉన్నాం. మిగల వాళ్ళం మేము చూస్తుంటేనే. ఇప్పుడు ఆ కోడిని ఆడి తీసుకొచ్చినావు. ఇప్పుడు ఈడికే పోలీస్ స్టేషన్. ఇప్పుడు ఏం చేయాలి కోడి మీద? ఏం చేస్తారంటే ఏం చేస్తారు, నవ్వు వస్తుంది కదా ఈ సార్లకు. మా పరిస్థితి ఏమో ఇట్లుంది, వాళ్ళకు నవ్వు వస్తుంది. ఎందుకు వచ్చింది కోడి, ఏమిటి వచ్చింది కోడి? కోళ్ళు ఉండవు ఆ ఊరు అన్నప్పుడు ఉంటాయి. మరి ఫసలన్నా చేంజ్ తింటే ఆడ కట్టేస్తారు. ఆ చిన్న పాయమాలు కట్టించుకుంటారు. మరి ఈ కోడి కూడా మరి ఆ పాయమాలు కట్టించుకోక ఇరగొచ్చిండుగా. అంటే దానికి దండగా కట్టి ఏమంటావా, కేసు పెట్టమంటావా? దండగా నాకు దండు వద్దే వద్దు. దానికి ఒక శిక్ష ఎందుకు వచ్చింది, ఏమిటి వచ్చింది, మళ్ళీ ఈ తాప పాలు పెరుగుకోకుండా నా జోలికి రాకుండా కేసే పెట్టాలి. దానికి ఎందుకు నాకు దండగా దళగవాడ దండగా నాయకులు అయిపోయింది. దండగా ముందు నష్టం కానీ మాకు ఆ దండగా సరే పొద్దున